దేవుని నమ్ముకోవాలి. దేవుని ప్రవక్తను ఏం చేయాలా? నమ్ముకోవాలి. స్థిరపరచబడతారు. వాళ్ళు ఏమవుతారు? కృతార్థులు అవుతారు. బైబిల్లో ఉంది. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని ప్రవక్తను నమ్ముతారో, దేవుని ప్రవక్త అంటే దేవుని మాట చెప్పేవాడు, వేస్ట్ మాట మాట్లాడేవాడు కాడు. దేవుడు కఠినంగా ఉంటే దేవుని ప్రవక్త కూడా కఠినంగా ఉంటాడు. దేవుని దాసుడు కూడా. దేవుడు దీనత్వంతో ఉంటే దేవుని దాసుడు కూడా ఎట్లా ఉంటాడు? దీనత్వంతో ఉంటాడు. దేవుడు రోషంగా ఉంటే దేవుని దాసుడు కూడా ఎట్లా ఉంటాడు? రోషంగా ఉంటాడు. కనుక ఏం చేయొచ్చు? దేవుని నమ్మి దేవుని ప్రవక్తను కూడా నమ్మచ్చు. దేవుని ప్రవక్తను ఏం చేయాలా? నమ్ముకోవాలి. స్థిరపరచబడతారు. వాళ్ళు ఏమవుతారు? కృతార్థులు అవుతారు. బైబిల్లో ఉంది. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని ప్రవక్తను నమ్ముతారో, దేవుని ప్రవక్త అంటే దేవుని మాట చెప్పేవాడు, వేస్ట్ మాట మాట్లాడేవాడు కాడు. దేవుడు కఠినంగా ఉంటే దేవుని ప్రవక్త కూడా కఠినంగా ఉంటాడు. దేవుని దాసుడు కూడా. దేవుడు దీనత్వంతో ఉంటే దేవుని దాసుడు కూడా ఎట్లా ఉంటాడు? దీనత్వంతో ఉంటాడు. దేవుడు రోషంగా ఉంటే దేవుని దాసుడు కూడా ఎట్లా ఉంటాడు? రోషంగా ఉంటాడు. కనుక ఏం చేయొచ్చు? దేవుని నమ్మి దేవుని ప్రవక్తను కూడా నమ్మచ్చు. మీకు అవగాహన కావడానికి నిర్గమకాండ ఒకసారి చూడండి. వాళ్ళు దేవుని పక్షపోళ్ళు అంటారు. అందరూ దేవుని పక్షపోళ్ళు కాదు. దేవుని నమ్మాలా, దేవుని ప్రవక్తను నమ్మాలి. అప్పుడు వారు దేవుని పక్షపారు. అందువలన వాళ్ళకి ఏం కలిగింది? బెరాకా దగ్గర జయము కలిగింది. కనుక బెరాకాలు ఏం చేశారు? వాళ్ళు కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. వాళ్ళు నిర్గమకాండానికి వచ్చేయండి. నిర్గమకాండంలో ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం చదవండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఏమించారు? నమ్మకం ఉంచిరి. ఒక ప్రవక్త భార్య అయ్యుండి కూడా, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, ఆ ప్రవక్తల శిష్యుడైన ఒక ప్రవక్త చచ్చిపోతాడు. ఆమె కూడా సేవకురాలు భార్య కదా, ఆమంతటా ఆమె నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. మరి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అప్పులోళ్ళ మీదకి వచ్చారు. భర్త చచ్చిపోయాడు. నువ్వు అప్పు తీరుస్తావా? నీ భర్త ఉన్నప్పుడు చేసిన అప్పు తీర్చవా? లేకపోతే నీ పిల్లల్ని పట్టుకెళ్తున్నాడు ఒక దైవ సేవకురాలను, దైవ సేవకుడు భార్యని. ఎంత పరాభవం, ఎంత అవమానం. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆమె? ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళింది. దేవుణ్ణి నమ్ముకుంది, ప్రవక్తను కూడా నమ్ముకుంది.